హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత ఇల్లు లేనటువంటి వారందరికీ కూడా భారీ శుభవార్త. ఎవరైతే సొంత ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉండి అద్దెలు కట్టలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సొంత ఇల్లు లేని వారు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. మీకు అందరికీ కూడా సొంత ఇల్లు లేని వారందరికీ కూడా మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే జారీ చేశారు. సొంత ఇళ్ళ కోసం ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఈ సొంత ఇళ్లకు దరఖాస్తు చేసుకునే వాళ్ళకు ఎలాంటి అర్హతలు ఉండాలి, దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. దానికంటే ముందు మరొక ముఖ్యమైన విషయం, చాలామంది అడుగుతున్నారు, నాకు పట్టా ఇచ్చారు కానీ స్థలం అయితే ఇవ్వలేదు, మాకు స్థలం అయితే చేయలేదు, వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది దీని గురించి కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. వీటి గురించి కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో అయితే చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైక్ చేయడం వల్ల, చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అయితే చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళితే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముందుగా మనకు సొంత ఇల్లు లేని వాళ్ళకి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి, అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇంకా దీనికి విధి విధానాల గురించి దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను. మొదటిగా మనకు ఈ ఇల్లు ఎవరికైతే ఇస్తారో అని చూసుకున్నట్లయితే, ఎవరైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకు మాత్రమే. అంటే కొంతమందికి రేషన్ కార్డు అనేది ఉండదు, వాళ్ళకు డబ్బు ఉండటం, ఇంకా ఏదైనా ప్రాపర్టీ ఉండటం, అలాంటి వాళ్ళకు రేషన్ కార్డు అనేది ఉండదు కదా. ముఖ్యంగా రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళకు మాత్రమే వీలైతే ఇస్తారు. అయితే మీకు రేషన్ కార్డులు ఎవరి పేరు మీద ఉంటే మిగతా వాళ్ళకు మాత్రం ఇల్లు రాదు. కేవలం ఇల్లు లేని ఆడవాళ్ళకు పేరు మీద అయితే వస్తుంది. మగవాళ్ళ పేరు మీద అయితే చేసేటప్పుడు భార్యకు సంబంధించిన భార్య పేరు మీద ప్రతి సర్టిఫికేట్ పెట్టి తర్వాత మీ భర్తకు సంబంధించిన సర్టిఫికేట్లు పెట్టాలన్నమాట. వాళ్ళకు మాత్రమే, ఆల్రెడీ ఇల్లు వచ్చిన వాళ్ళకు కాదు. అంటే ఎలా చెప్తున్నానంటే, కొంతమంది ఆ ఫ్యామిలీలో అత్త కోడళ్ళు ఇద్దరు కూడా ఒకే రేషన్ కార్డులు ఉంటారు. అలాంటప్పుడు అత్తకు ఆల్రెడీ ఇల్లు ఉంది కదా, కోడళ్ళకి అయితే అదే రేషన్ కార్డులో ఉంటే వీలైతే రాదు. మనకైతే కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే దానికి సంబంధించి రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు కొత్త రేషన్ కార్డులు ఫ్యామిలీలు ఉంటే ఇల్లు అయితే రాదు. ఆల్రెడీ ఇల్లు వచ్చుంటే అదే, ఒకవేళ ఇల్లు లేకుండా ఉంటే అంటే ముఖ్యంగా కూడా మనకు ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకైతే వీలైతే రాదు. అలాగే గవర్నమెంట్ వచ్చేసి 5 ఎకరాల లోపల 5 ఎకరాలు పొలం ఉన్నా కూడా రాదు, 2.5 ఎకరాల లోపలే ఉండాలి. అంతకన్నా ముందు కూడా ఎక్కువగా మాగానే ఉన్నా కూడా వాళ్ళకైతే ఈ ఇంటి స్థలం అనేది రాదు. ₹1 ఇచ్చినా, ₹2 వచ్చినా మనకు వచ్చినట్టే కదా. మీరు కట్టుకోవడానికి ట్రై చేయండి. మరి చాలామంది కామెంట్ చేస్తున్నారు, మాకు పట్టా ఇచ్చారు, కొంతమంది అయితే స్థలం అయితే ఇచ్చారు కానీ పట్టా అయితే ఇవ్వలేదు, కొంతమంది పట్టా అయితే ఇచ్చారు కానీ స్థలం అయితే ఇవ్వలేదు, కొంతమందికి పట్టే స్థలం ఇచ్చారు కానీ గత ప్రభుత్వంలోనే అసలు కట్టుకోలేదన్నారు కదా. దానికి సంబంధించి ఇప్పుడు చెప్తాను. దానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటంటే, ఎవరికైతే పట్టా ఇచ్చి స్థలం ఇవ్వలేదో, ఎవరైతే స్థలం ఇచ్చి పట్టా ఇవ్వలేదో, అలాగే ఎవరికైతే 2.5 సెంటు ఇచ్చి కట్టుకోలేదో వీరందరికీ కూడా రద్దు చేస్తున్నారు. రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ కూడా అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసుకుంటే గత ప్రభుత్వంలో మీకు 1,80,000 కదా ఇచ్చారు. అంతకుముందు గత ప్రభుత్వంలో 1,80,000 నేడు డబ్బులు అయితే ఇచ్చారు. అలానే 1.5 సెంటు భూమి మాత్రమే ఇచ్చారు కదా. కానీ ఇప్పుడు ఎవరైతే కట్టుకోలేదో, ఎవరికైతే భూమి లేదో, ఎవరికైతే పట్టా ఇచ్చారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా రద్దు చేసి, మీకు పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే 2 సెంట్లు భూమి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే 3 సెంట్లు భూమి అయితే ఇచ్చి ₹4 లక్షల డబ్బు అనేది ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు లేటెస్ట్గా జారీ చేసిన న్యూస్ అన్నమాట. ప్రభుత్వం అయితే కొత్తగా ఇచ్చిన అప్డేట్ ఇదన్నమాట. కొత్త ఇంటికి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.